ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పంచాంగం. అందులో భాగంగా ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను మనం తెలియచేస్తూ ఉన్నాం. ముందుగా ఆదాయం 14గా ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం కనపడుతూ ఉంది. వ్యయం 11గా కనపడుతూ ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 6గా గోచరిస్తూ ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం చాలా మెండుగా కనపడుతుంది. అందువల్ల వీరు తలపెట్టిన కార్యం ఏదైనప్పటికీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. టోటల్గా చూస్తే ఈ రాశి వారికి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉంది. ఏ పని తలపెట్టినా వారికి ఎదురు ఉండదు. గత కొంతకాలంగా ఉన్న కోర్టు సమస్యలన్నీ కూడా సానుకూలంగా ఈ సంవత్సరం ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే వీరు వ్యాపారస్తులైతే ముఖ్యంగా వ్యాపార రంగంలో చాలా ఉన్నతంగా ఎదుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వాహన యోగం, గృహయోగం ఈ సంవత్సరం కనపడుతుంది. గత కొంతకాలంగా వీరి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం నెరవేర్చుకుంటారు. అందరి యొక్క మన్ననలు పొందుతారు. గౌరవ మర్యాదలు వీరికి ఎక్కువగా ఈ సంవత్సరం లభిస్తాయి. అందరిలో ప్రజాదరణ ఎక్కువగా కలుగుతుంది ధనుసు రాశి వారికి. ఈ ద్వాదశ రాశుల్లో ధనుసు రాశి వారికి ముఖ్యంగా చాలా అద్భుత ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులకి ప్రజాదరణ, అదేవిధంగా అంటే హైకమాండ్ దగ్గర గుర్తింపు, అలాగే ఎక్కడైనా వీరు పోటీ చేయవలసిన పరిస్థితి ఏదైనా ఈ సంవత్సరం వస్తే విజయం కూడా వీరికి వరించి తీరుతుంది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పకుండా వీరికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి మంచి మంచి పారితోషికాలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగులకు ముఖ్యంగా వీరికి కావాలనుకున్న ప్లేసులకి బదిలీలు జరుగుతాయి. అలాగే వీరికి ప్రమోషన్లు కూడా వచ్చి తీరుతుంది. మంచి గుర్తింపు కూడా వచ్చి తీరుతుంది. అలాగే సినీ కళాకారులకి అవార్డులు, రివార్డులు అందుకుంటారు. మంచి మంచి పారితోషికాలు, మంచి మంచి వేషాలు వీరికి అందుతాయి. వీరికి అన్ని విధాలా కూడా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ విద్యార్థులకి గురువు యొక్క అనుకూలత చేత మంచి మంచి ర్యాంకులు సాధించి తీరుతారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైనా పాల్గొంటే కొంత వీరికి పాజిటివ్ ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఆశించిన మేర విద్యార్థులకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి. జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది. వీరు తలపెట్టిన కార్యములన్నీ కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మంచి ఉత్తీర్ణత శాతం పొంది తీరతారు ఈ ధనుసు రాశి వారని చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం గ్రహ అనుకూలత మెండుగా ఉంది. అందువల్ల అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే వీరు కొంతకాలంగా కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలు కొంత లేట్ అయ్యి ఈ సంవత్సరాంతంలో అంటే డిసెంబర్ తర్వాత అది కార్యరూపంలోకి వచ్చేటట్లు కనపడుతూ ఉన్నాయి. ఎట్టకేలకు ఈ ధనుసు రాశి వారికి వారు తలపెట్టిన కార్యములన్నీ కూడా వన్ బై వన్ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారు. మరి ఏదో ఒక కార్యం అవటం లేదు అని కొంత మనస్తాపానికి గురవుతున్నారు. కాబట్టి ఆ కార్యం కూడా విజయవంతంగా వీరు పూర్తి చేసుకోవాలి అంటే వీరు మర్రి చెట్టు, రావి చెట్టు, వీరు వారంలో ఏదో ఒక రోజు కుదిరితే ప్రతిరోజు ఈ సంవత్సరం అంతా కూడా ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి. అంటే రావి చెట్టు, మర్రి చెట్టు రెండు కలిసి ఉండటం కాదు, విడివిడిగా ఉండాలి. ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టుని ఇలా హక్ చేసుకుని, రెండు ఉంటే 2 చెట్ల వద్దకు వెళ్ళండి. వెళ్ళి అలా హక్ చేసుకుని మీ హార్ట్ అక్కడ టచ్ అయ్యేట్టుగా పెట్టి మీలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయినట్లుగా, పాజిటివ్ ఎనర్జీ మీ శరీరం అంతా నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వాలి. ఈ దేవతా వృక్షాల దగ్గర ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏ వృక్షం దగ్గర అయినా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ముఖ్యంగా ఈ దేవతా వృక్షాల్లో మరింత రెట్టింపు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ పాజిటివ్ ఆరా ఉంటుంది. అందువల్ల ఆ ప్లేస్లో కూర్చుని మీరు కళ్ళు మూసుకుని శ్వాస పైన ధ్యాస పెట్టి 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఆ తర్వాత పాజిటివ్గా సంకల్పం చేయండి, విజువలైజేషన్ చేయండి. ఇలా ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారు చేయటం వల్ల
మరింత రెట్టింపు ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా అన్ని విధాలా కూడా యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. కాకపోతే వీరికి ఆరోగ్య విషయంగా కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సమయానికి కొంత ఆహారానికి, తినే ఆహారానికి, అలాగే నిద్రకి అంటే విశ్రాంతికి కూడా సమయాన్ని కేటాయించాలి. ఈ పని ఒత్తిడిలో, బిజీ లైఫ్లో వీటిని అశ్రద్ధ చేయటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వీటిని అధిగమించాలి అంటే మీరు వాటికి కొంత సమయాన్ని కేటాయించి తీరవలసిందే. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాల్సిందే, వ్యాయామం చేయవలసిందే. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు యోగా, వ్యాయామం, అలాగే మీరు ఏదైనా సరే అంటే ఎక్సర్సైజులు కావచ్చు, ఏదైనా కానీ బాడీ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి. అలా చేస్తే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది, మరింత రెట్టింపు ఫలితాలు వస్తాయి. గ్రహస్థితులు ఎంత బాగున్నా ఆరోగ్యం మనకి బాగోకపోతే అనుకున్న ఫలితాలు పొందలేరు. ఇది పొందాలి అంటే మీరు దగ్గరలో ఎక్కడైనా కానీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నట్లయితే ఆ స్వామి దగ్గరకు వెళ్ళి అభిషేక అర్చనలు చేయించండి. మీ గోత్రనామాలపైన అభిషేక అర్చనలు చేయించి అక్కడ కుంకుమ తీసుకుని ప్రతిరోజు మీరు నుదుటిన పెట్టుకోండి. ఎందుకని? మీకు నరదిష్టి, నరపేడ, నెరఘోష ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని అధిగమించాలి. అలా అధిగమిస్తేనే మీ జీవితంలో మీరు అందుకున్న విజయాల్ని ఆస్వాదించగలుగుతారు, ఆనందించగలుగుతారు. మీ ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆనందించలేరు కదా. మరి అందుకని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అర్చన, అభిషేకాలు చేయించి ఆ కుంకుమ తీసుకుని ప్రతిరోజు నుదుటన ధారణ చేయండి. అలాగే ఈ చెట్టు వద్దకు వెళ్ళి, మర్రి చెట్టు, రావి చెట్టు వద్దకు వెళ్ళి ఈ చిన్న క్రియ ఆచరించండి. ఆరోగ్యపరంగా, మనశ్శాంతిగా, పాజిటివ్ ఎనర్జీతో హ్యాపీగా, ఆనందంగా ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఫలితాలు పొంది హ్యాపీగా, ఆనందంగా జీవించగలుగుతారు. అన్ని విధాల శుభ ఫలితాలు వచ్చి తీరతాయి. ఓం నమః శివాయ.